దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం విశ్వసించినప్పుడు, మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు, ఆయన వెంబడిస్తూ ఉండగా ఆత్మీయ జీవిత ప్రయాణంలో కొన్ని పొరపాట్లు చేస్తాము. దేవునికి విరోధముగా మన ప్రవర్తన నడిపించబడుతూ ఉంటుంది. ఆ సమయమందు దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి సమాధానపడాలి. ఇంతకీ మనం తప్పు చేశామని, మనం దారి తప్పామని, దేవునికి విరోధముగా కార్యాలు చేశామని మనకు చెప్పేది ఎవరు? పూర్వ దినాలలో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులు కావచ్చు, లేదా భక్తి చేస్తున్న భక్తులు కావచ్చు. వారు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి వారు చేసిన తప్పేమిటో వారికి తెలియపరిచి ఆ పొరపాటు దిద్దుకోమని దేవుడు మాట్లాడతాడు. మరి ఈ దినముల అంతమందు వాక్యమైన దేవుడు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారు. ఆయన వాక్యము గనుక మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, లేదా దైవ సేవకుల ద్వారా దేవుడు వాక్యములో నుండి మనతో మాట్లాడతాడు. అలాంటి సమయాలలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన జీవితంలో ఏ విషయంలో మనం తప్పిపోయి ఉన్నామో, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా నడిపించబడి ఉన్నామో, అది మాట ద్వారా కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన ప్రవర్తన అంతటి విషయంలో ఎక్కడ ఏ సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా నడిపించబడి ఉన్నామో ఆలోచించుకొని, మన మనస్సాక్షితో పరీక్షించుకొని, మన పాపాలని, మన మార్గములను, మన క్రియలను మనము దిద్దుకునే వారముగా ఉండాలి. అలా దిద్దుకునే వారి జీవితాలు దీవెనకరముగా ఉంటాయి. చేసిన తప్పులను దిద్దుకోకుండా వాటిని దాచుకున్న వారి పరిస్థితి ఏమిటి? వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దీవెన పొందుతారు అని. బైబిల్ గ్రంథంలో చేసిన పొరపాటు దాచుకున్న వారు వర్ధిల్లలేదు. వారి జీవితాలు దీవెనకరముగా లేక శాపముగా మారినట్లుగా మనం లేఖనాలు గమనిస్తూ ఉన్నాం. అదే విధముగా చేసిన పొరపాట్లు, ఆ క్రియలను, మార్గములను దిద్దుకుని వారి జీవితాలు దేవుడు వారిని క్షమించి వారిని మరలా నూతన పరిచి నూతనమైన దేవుల చేత నింపినట్లుగా మనము లేఖనాలు గమనిస్తూ ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న మనము మన బ్రతుకు దినములలో యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక, ఆయన జీవం కలిగిన దేవుడు గనుక, ఆయన వెంబడిస్తున్న మనము అతిక్రమాలు దాచిపెట్టుకోక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, మన మార్గములను మనం దిద్దుకునే వారముగా ఉండగలిగితే, దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది. ఆయన యొక్క దైవ కృప మనల్ని ఆవరిస్తుంది. దీవెనకరమైన మార్గాలలో ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, కనికరం కలిగిన వాడా, మీకు స్తోత్రములైనా ఈ దినమందు మా యొక్క అతిక్రమాలు, మా యొక్క పాపములు, మా మార్గాలు, మా ప్రవర్తన దిద్దుకోవాలని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా మేము సరిచేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విని ప్రార్థనలోకి వినించిన ప్రతి వారు కూడా ఆ దశగా నడిపించబడి మీ ద్వారా దీవెన పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.